నేను ఏమంటున్నా తెలుసా, లాస్ట్ కి ఆమె బట్టలు ఇప్పించేసి బిల్లు కట్టవద్దు, నేను బిల్లు కట్టకుండా బెస్ట్. నేను కడుతున్నా, నా బిల్లు అవుతుంది మళ్ళీ. అవి ఏంటంటే తిరుగుతుంది, ఇది అంతా తిరుగుతుంది, ఇలా ఇలాది అన్నట్టు మొత్తం తిరుగుతుంది. ఇక ఆఖరికి వచ్చే వరకు ఒక్క జత 2 జతలు తీసుకుంటుంది. ఏమన్నా అంటే నచ్చలేవు. పోలీస్ పెడుతుండు అన్న ఖుషికి. ఏం చేస్తున్నావు? బాగుంది అంటు. ఏంద్రా ఏమైతున్నావు రా? డే బై డే నువ్వు మొగోళ్ళతో మాట్లాడా అంటున్నావు, ఏంద్రా నువ్వు? రే 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 ఏంట్రా ఇది? ఆడిచాను మళ్ళీ ఇంకొక ఆమెతో కూడా మాట్లాడుతుండు. పులిహోరా మిక్సింగ్ రాజా వీడే, పులిహోరా మిక్సింగ్ రాజా. అయిపోయిందా? ఫైనల్ అయితే షాపింగ్ చేసింది. మన ట్విస్ట్ కోసం అయితే వెయిట్ చేయదు, నేను చూపిస్తాను. యాక్టివ్ న్యూ వీడియో. సో చలో మనమైతే ఈరోజు లైక్ హారిక బర్త్డే వస్తుంది కదా, సో హారికకి షాపింగ్ కావాలంట. ఆమెకి షాపింగ్ చేయడానికైతే తీసుకోబోతున్నా, జూడియోకి తీసుకోవాలి. ప్రతి బర్త్డేకి అన్ననే వస్తుంది పోకట్లా కాదు, కోస్తుంది కాదు. చెప్పు మరి. నేనే కొనుక్కుంటున్నా. అరే నేను ఇప్పించింది చెప్పా, మేము బయట పడుతుంది. ఆమె ఏమి ఇప్పించినా బయట పెడుతుంది. అబ్బాయిల మనసు మనది మంచిది కదా, మనం ఏం చెప్పి ఏం ఇప్పించినా కూడా మనం బయట పెట్టాము. సో చదవనమాట. సో చలో మేమైతే పోతున్నాం. అడిగి పోయినాక వీడియో అయితే కంటిన్యూ చేస్తా. సో ప్లీజ్ అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. many minutes later. సో మేమైతే ఫైనల్ గా అయితే జూడియోకి వచ్చేసినాము. ఇంకా చూడు అంటే ఏమేమి కొనుక్కోవాలి, ఏమేమి అయితే అట్లుంటది మనతో. అదంతా కాదు. హారిక ఇప్పుడు ఎన్ని జతలు కొనుక్కుంటావు, ఏంది కథ? ఇక ఫైనల్ గా అయితే మేము జూడియోకి వచ్చినాము. సో చెల్లు మీకు ఒక ట్విస్ట్ ఏం చెప్పాలంటే, మీకు బట్టలు ఇప్పిస్తా కానీ బిల్ అయితే నేను కట్టా, లాస్ట్కి ఇద్దాం అట్లనే చేసా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అన్నయ్య ఫస్ట్ అన్నవే కొనుక్కుంటాడు. ఆడుండి అన్న లేవట్టిండు. హారికకి సెలెక్షన్ అన్నా 10 జతలు ఉంటా అంటుంది బట్టలు. ఎవరు? ఈ హారిక. నువ్వు అసలు నీకు చెప్పిన వెంటనే ఉండు, రాకు నాశనం అయితే పైసలు ఏదో బలవాడు. అరే 10 రోజుల నుంచి బతిలాడుతుంది బట్టలు ఇప్పి అని చెప్పు. అది కూడా పెరుగు ప్యాకెట్ కూడా ఉంటుంది అంటే చూసిడా ఇంత కక్కురుతుంది ఈమె. సో సరే ఎంతకైనా ఇక బర్త్డే కదా, ఇప్పియాలి తప్పదు. ఇక అన్న నాకు 2 వచ్చినా 1 అనే చెప్తుంది భయపడి. కాదు నాకు ఎప్పుడు రాదు ఇట్లా బయట వస్తున్నారు. తీసుకోపో. నేను ఏమంటున్నా తెలుసా, లాస్ట్ కి ఆమె బట్టలు ఇప్పించేసి బిల్లు కట్టవద్దు, నేను బిల్లు కట్టకుండా వెళ్ళిపోతాను. బెస్ట్. నేను కడుతున్నా, నా బిల్లు అవుతుంది మళ్ళీ. ఖుషికి ఇప్పిస్తుండు చూడు. ఆడోళ్ళ బట్టలు ఇప్పిస్తుండు, చేతి తీసేసిండు అడికెళ్ళి. సరే తీసుకో ఇప్పించేసి ఏం కాదులే, ఏమైనా కడతారులే బిల్లు ఇప్పించేసానా. సో ఇగో తీసుకోనికి లేలే అన్న కూడా ఒక 10 లైక్ 10 దాకా అయితే చూసింది. సెట్ అవుతలే ఆమెకి. చూడు జల్దీ చూడు, ఏదో ఒకటి మంచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకటేసారి ఇప్పిస్తే అవే నీకు 10 సంవత్సరాలు అవ్వాలి మళ్ళీ బట్టలు వస్తాయంటవా. నాకు ఇక్కడ సెట్ అవుతలేవు. ఇగో ఇప్పుడు మేము అంత దూరం నుంచి వచ్చినా మళ్ళీ సెట్ అవుతుంది అంటే ఇక ఇమ్రాన్ చెప్తాడు. జల్దీ తీసుకో. ఇగో ఓన్లీ ఇగో బట్టలు ఒకటే ఇప్పిస్తా, చెప్పులు గిప్పులు బూట్లు గిట్లు అన్ని పక్కనే ఉన్నాయి, మళ్ళీ అవి కూడా కావాలంటది. 699 అంట. ఏం 699?
ఇగో ఎంతైనా ఉండని కొనుక్కోను, నేను నీకు పైసలు బిల్లు కట్టేసేస్తా. 1000 రూపాయలు కాదు కదా, 2000 ఉన్నా కడతా. మనం మళ్ళీ అక్కడ పోయి కొన్నాం. ఏడా మళ్ళా మళ్ళీ ఉండదు. ఇగో ఈ మళ్ళీ ఏడకు పోయి కొంటా అంటాడు. బాగుంది కదా? కొను బాగానే ఉంది, బాగుంది. బాగానే ఉంది. సో ఫైనల్గా అయితే ఒకటి సెలెక్షన్ చేసుకుంది. ఇప్పుడు ఎన్ని జతలు ఉంటున్నాడా? నువ్వు 10, ఆమె 10 జతలు ఉంటా అన్నా కూడా నా నేను బిల్లు కడతా. డబ్బులతో కొనుక్కుంటున్నా. అబ్బా ఇక్కడ జూడియోలో నా డబ్బులతో కొనుక్కుంటా. తర్వాత నీ అంటే మీకు అర్థమైందా? ఆడ ఎక్కువ తీసుకుంటాడు, అందుకే నా పైసలతోనే అంటే ఉందామని ప్లానింగ్ లో ఉంది. కానీ నేనైతే జూడియోలో ఇప్పిస్తాను. మళ్ళీ అయితే కొనియారు కదా. కానీ నేనైతే జూడియోలో ఇప్పిస్తాను. ఎన్ని జతలైనా కొను. ఇగో ఇది కూడా చెప్తున్నా, ఎన్ని జతలైనా కొను, నేనే కట్టా వీళ్ళు కూడా. సరేనా? జల్దీ తీసుకో. ఇమ్రాన్ కూడా బట్టలు తీసుకుంటుండు. మేబీ ఆడుండు అన్న ఆడ తీసుకుంటుండు, నేను ఈడ తీసుకుంటుంటే మీకు. కానీ వీళ్ళు ఎంబడి వస్తే ఏంటంటే ఇది ఒక దమ్దము జల్దీ. ఇగో మనం ఎట్లా ఉంటుంది తెలుసా, జల్దీ వేసుకొని ట్రయల్ రూమ్లో వేసుకొని సెలెక్ట్ చేసుకొని ఏదో ఒకటి వేసుకొని వచ్చేసాం బయటికి. ఎందుకంటే మనకు అది అలవాటు. అదే వీళ్ళు అయితే ఇగో లే అన్న కూడా ఇప్పటికే 10-15 నిమిషాలు అయిపోతుంది. ఇంకా ఒక్కటే డ్రెస్ తీసుకుంది, ఇంకా దొలాడుతూనే ఉంది. ఇంకా అవి ఎన్న తిరుగుతుంది, ఇది అంతా తిరుగుతుంది ఇక ఇలాది అన్నట్టు మొత్తం తిరుగుతుంది. ఇక ఆఖరికి వచ్చే వరకు 1 జత 2 జతలు తీసుకుంటుంది. ఏమన్నా అంటే నచ్చలేవు. ఇగో ఇది ఒకటైతే కామన్గా ఉంటుంది వీళ్ళ దగ్గర డైలాగులు. వీళ్ళతో షాపింగ్కి వచ్చే బదులు గుళ్ళ కాడ తిరగడం అయితే బెస్ట్ అంటున్నాను నేనైతే. అంతేనా? ఇగో ఇప్పటి వరకు ఒక్కరు తీసుకోలేదు, తిరుగుతూనే ఉంది, తిప్పుతూనే ఉంది. నాకైతే నేను లేలే అన్న ఆ కొన నుంచి ఈ కొన దాకా వచ్చిన. ఇప్పుడు ఎన్ని తిరుగు ఏం రాదు నీకు, వచ్చింది తీసుకోరా. నువ్వెందుకు తీసుకుంటావు చెప్పు, నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు తీసుకున్నట్టు కాదు, నాకు కూడా ఇప్పియాలి. అదే అట్లా ఉంటుంది. తిరుగు, ఎంతసేపు తిరుగుతావు. ఆమె తిప్పుతూనే ఉంటుంది, నేను తిరుగుతూనే ఉంటా. ఇదే అలవాటు. ఇక ఏం చేయలేము. ఇక ఏమంటారు? ఏంది ఎవరికి ఆడ కాదు, ఎవరికి ఇప్పిస్తావా? ఈ నవ్వుకి ఏమో చేస్తుండు నెయిల్ పాలిష్ అంట. ఎవరికి ఇప్పిస్తున్నట్టు నెయిల్ పాలిష్. ఎవరికి ఇప్పిస్తారు? ఈమెకి ఇప్పించవచ్చు. ఇప్పించినా కూడా ఇమ్రాన్ అన్న ఏమో ఉంటుండు. ఇంకా అన్న ఎవరికైనా బట్టలు నీకేనా? ఇది ఒక యూజ్ అయిపోతుంది, మళ్ళీ యూజ్ చేయడానికి వస్తారు. ఇవి పట్టుకొని వచ్చేసింది సంసారం. ఎన్ని తీసుకున్నావు అరిక? ఎవరికి ఏడుకోదాం చెప్పు, ఏడుకోదాం. నెయిల్ పాలిషా? ఎవరికి? ఖుషికా? తీసుకుందామన్నా. టీ షర్ట్లు కావాలా అంటే షర్ట్లు కావాలన్నా? టీ షర్ట్ ఎండాకాలం అంతేనా? ఆరిక బర్త్డేకి ఇమ్రాన్ కూడా షాపింగ్ చేస్తుండు. తిట్టు ఆడ ముంగలేదు. ఇగో ఎందుకంటే అన్న ఇగో ఇప్పటికే 15 నిమిషాలు అయిపోయింది. ఇంకా 15 నిమిషాలు అయిపోయింది. ఇంకా ఒకటే జత తీసుకుందాము. ఆరికాడికి పోయి దోలాడు పో. సరే నువ్వు ఆడుకో, దోలాడుకోపో. అరే సరే నువ్వు ఆడుకో. అన్నయ్య కరా 15 నిమిషాలు అయిపోయింది. ఆమె అప్పటి నుంచి ఒకటే జత తీసుకుని ఆమెకు తిట్టు. బిల్లు కడతారు, అందరు ఉంటారు. ఆడ తిట్టు. సో ట్విస్ట్ వచ్చేసి ఆడ ఇమ్రాన్ అయితే తిరుగుతాడు. సో వీడియో చూడు ఎట్లుంటది. అరే ట్రయల్ చేయని వస్తారు. లేదంటే అగో వీళ్ళు ఏమో చేస్తారు. పాలిష్ పెడుతుండు అన్న ఖుషికి. ఇలా చూడదు ఏం చేస్తున్నావు? ప్రేమ 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 చూసినావా? నెయిల్ పాలిష్ పెట్టుకుంటారు వీళ్ళిద్దరు. బాగుందా లేదా? ఖుషికా? చూద్దాం ఏళ్ళ కట్టిన పింక్ కలర్ పెట్టినావు కదా. రేపు ఎక్కువ డ్రింక్ పెడతా టైం స్పెండ్ చేయనియరా? చెప్పండి. వెళ్ళిపోవాలి, వేరే మనిషి వాళ్ళ మేము. ఇమ్రాన్ తీసుకుంటున్నాను. ఇమ్రాన్కి షర్ట్లు వస్తారు కదా, సైజులు పెద్దగా ఉన్నాయంట. ఇంకా పెద్దగా కావాలంట. అన్నకి ట్రయల్ చేయమన్నా కూడా వేస్తలేదు.
ఇవేమి కమ్మలు కదా అరే ఇక్కడ ఆరికట్ షాపింగ్ చేయడానికి వచ్చిన మన షాపింగ్ చేయాల్సింది నేను, వీళ్ళందరూ చేస్తున్నారు, నేనే చేస్తాను. బక్క నేనైతున్నా. దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. ఏమైతుంది? మొత్తం ఫోకస్ అంతా మా మీద ఉంది. హారిక తీసుకుంటావా తీసుకో జల్దీ. ఆమె అప్పు నుంచి ఒక 2 చెట్లు పట్టుకొని తిరుగుతుందన్న గోల్గా. తీసుకో జల్దీ తీసుకో, టైం వేస్ట్ చేయకు, జల్దీ తీసుకో. అన్న దొలాడుతున్నాను దొరుకుతలేవు, నేను బట్టలు దొలాడుతాను అన్న. మన సైజు ఉండవన్న ఇక్కడ నాకు తెలిసి. బెల్ బాటమ్ ఉంటాయి కదా, అది వేద్దామంటే అవి దొరుకుతలేవు. ఇంతకుముందు 2 తీసుకున్నా, వేస్ట్ అయిపోయింది. చూడు ఇన్నే చూడన్నా ఉంటే ఉండొచ్చు. హారిక నీకు ఇక్కడ పని ఏముంది, నువ్వు అడికో ఫస్ట్. ఈడేమో చేస్తుండు, ఈడ ఒక కొత్తోడు వచ్చిండు. అరే ఏం చేస్తున్నారా? అరే అమ్మాయి లేదురా అది, అరే ఈయన అమ్మాయిల డ్రెస్ పట్టుకొని తిరుగుతుండు, ఈ నాన్నకి చూపిస్తుండు బాగుందా అంటుండు. ఏంద్రా ఏమైతున్నావురా డే బై డే నువ్వు మొగోళ్ళతో మాట్లాడా అంటున్నావు, ఏంద్రా నువ్వు? రే 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 ఏంట్రా ఇది? మంచిది వేసుకో, ఒకసారి ట్రయల్ చేయరా రే. ఇక్కడ అడిచాను, మళ్ళీ ఇంకొక ఆమెతో కూడా మాట్లాడుతుండు. పులిహోర మిక్సింగ్ రాజా వీడే, పులిహోర మిక్సింగ్ రాజా. ఆడ ఆమె కమ్మలు కావాలంటే నువ్వు ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నావు. దొరికాడు అడుగు, ఖుషి గాడుందుడు బట్టలు ఇప్పించి. అరే వేసుకోరా, అరే ట్రయల్ చేయరా ఒకసారి బాబు నిజంగా. ఇప్పుడు జ్వరం వచ్చింది మళ్ళీ. ఫైనల్గా అయితే షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు బిల్లు కట్టాలి. ఇల్లే మన టేస్టీ ఇన్నే ఉంటుంది, ఉడికిపోవాలి. వీళ్ళు ఏమో చేస్తుంది చూడ. ఏం చేస్తారా ఎవరు చేస్తారు? అరే ఆ డబ్బాలతో కూడా ఆడుకుంటుంది, అది కూడా వదులుతలేదు ఫైనల్గా. ఇట్లు నిజంగా చెప్తున్నా అంతా అరిచా ఏడు వద్దా పాపం అరిచా అంటుంది. హారిక ఇంకెంతసేపు హారిక? అర్ధగంట అయిపోయింది. వద్దు ఏమేమో తీసుకుంటుంది, బట్టలు అయితే వద్దు, సెట్ కాదు నీకు. మంచిది తీసుకో, ట్రెడిషనల్ గా తీసుకో. ఏం చేస్తురు ఈడ? బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదరా, కొంచెం వాడండి ఉంది కదా. అయిపోయిందా? ఫైనల్ అయితే షాపింగ్ చేసింది. మన ట్విస్ట్ కోసం అయితే వెయిట్ చేయదు, నేను చూపిస్తాను. ఆడు భయపడుతుండు. ఏడిపోతున్నావు బాబు? ఇటు వాష్రూమ్ పోతుండు, ఇడ స్టూడియోలో వాష్రూమ్ పోతుండు. అరే ఫ్రీ ఎగ్జిట్ లో పోరా రే, ఫైర్ ఎగ్జిట్ లో పో. రావాలా నేను కూడా? అరే నేను కూడా రావాలా? ఏడుకోతున్నావు బాబు, ఏడుకోతున్నావు బాబు, కిడ్నాప్ చేస్తురానికి అన్నా నడిగా. కాదు ఏడికి అయిపోయింది కదా, మనం ఇప్పించేసినాం, అయిపోయింది. ఇక బిల్లు కట్టదు, ఏం కట్టదు, మనం వెళ్ళిపోదాం. మనం ఆడనే ఉంది, అవి బిల్లు కట్టుకోవచ్చు. వెళ్ళిపోదాం నాన్న బయటికి. అది కాదు, నేను కూడా నా షెడ్ ఇచ్చేసిన. ఏం కాదు, 2 బిల్లులు కట్టేసుకుంటుందిలే. అయిపోయి మనం ఇప్పించేసినాం. మనం ఇప్పించేదాకా మన బాధత ఉండే. ఇక అన్నయ్య చెప్పిండు బయటకు వచ్చేసాను, కానీ ఇక నేను బయటకు వచ్చేసిన. పప్పు వాడు బుక్ అవుతుంది, ఆడ ఓవర్ పట్టుకుంటే బుక్ అయిపోతుంది. దాదా జల్దీ రారు. చలో వెళ్ళిపోదాం, మనం బయటికి వెళ్ళిపోదాము. బిల్లు కట్టుకొని వచ్చేసారు. చలో ఎట్లుంది షాపింగ్? మంచిగా నేను ఇప్పించినా కానీ నేనైతే పైసలు కట్టలేదు, ఆమె కట్టుకుంటుంది. సో చలో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మరి మోర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.